ఇంటిలోనికి వచ్చేటటువంటి గాలి తులసి కోట పైగా రావడంతో, తులసి మొక్కను స్పృశిస్తూ రావడంతో లోనికి వచ్చేటటువంటి ఆ గాలి, అలాంటి తులసి ఇంటింటా ఉండాలి. వాస్తుశాస్త్ర నియమాలకు అనుకూలంగా ఈ తులసి కోట ఇంటికి ఏ వైపున ఉంటే శ్రేష్టం. సకల రోగ నివారణి తులసి పత్రం. ఇంటింట తులసి సమస్త రోగాలను నిరోధించే శక్తి గల తులసి సనాతన భారతీయ ధర్మానికి, ఔన్నత్యానికి, విలువలకు ప్రతీక. మహిళా శక్తికి, మహిళా లోకాన్ని భారతీయత ఎంత గౌరవిస్తుందో అని చెప్పడానికి ఉదాహరణ తులసి, తులసి మాత. అలాంటి తులసి ఇంటింటా ఉండాలి. వాస్తుశాస్త్ర నియమాలకు అనుకూలంగా ఈ తులసి కోట ఇంటికి ఏ వైపున ఉంటే శ్రేష్టం. ఇంటికి ఎదరగా, ప్రధాన ద్వారానికి ఎదరగా ఉండడం సర్వ విధాలుగా శ్రేష్టం అంటుంది వాస్తుశాస్త్రం. ఇంటి ప్రధాన ద్వారానికి అలాగే గేటుకు మధ్య భాగంలో తులసి కోట ఉండడం శ్రేష్టం. ఇంటిలోనికి వచ్చేటటువంటి గాలి తులసి కోట పైగా రావడంతో, తులసి మొక్కను స్పృశిస్తూ రావడంతో లోనికి వచ్చేటటువంటి ఆ గాలి సర్వ విధాలుగా పవిత్రమై మనకు అనుకూలతను పెంచేదిగా ఉంటుంది, ఆరోగ్యాన్ని అందించేదిగా కూడా మారుతుంది. కనుక తూర్పు వైపున కానీ, ఈశాన్యం వైపున కానీ, వీళ్ళు కుదరట్లయితే ఆగ్నేయం వైపున అయినా పర్వాలేదు, కానీ తూర్పు దిగ్భాగంలో ఉండేటట్టుగా ఉండడమే శ్రేష్టం. కుదరని పక్షంలో పడమర వైపున పెరటి ఇంట, పూర్వకాలంలో ఇంటికి 4 వైపులా ఖాళీ స్థలాలు ఉండేవి. అలా మహిళలు ఆ పెరట్లో ఉండేటటువంటి నైరుతి దిగ్భాగంలో ఉండేటటువంటి స్నానాల గదో స్నానాది గాదులు పూర్తి చేసుకొని, ఆ పిదప తులసి కోటకి కాసింత నీరు పోసి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేసుకొని ఇంట్లోకి వచ్చేసి వంట చేసేటటువంటి వారు. పొద్దున్న లేచి తులసి చూసితే అంటూ పాటలు పాడుకునేటటువంటి వారు. కనుక శాస్త్ర ప్రమాణాన్ని అనుసరిస్తే ప్రధానంగా ఈశాన్యం కానీ, తూర్పు వైపున కానీ ఉండాలి. కుదరని పక్షంలో పడమర వైపున ఉండవచ్చు. అక్కడ కూడా కుదరని అపార్ట్మెంట్ సంస్కృతి ఉన్న ఎడల ఇంటిలో ఏ దిక్కున అయినా కూడా తులసి ఉండి తీరాలి. తులసి లేని ఇల్లు దిక్కులేని కొంప అవుతుంది, దిక్కులేని ఇల్లు అవుతుంది. దిక్కు అంటే దైవము అని అర్థం. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి తులసి ఇంటింటా ఉండాలి. సకల రోగ నివారణి తులసి పత్రం. కంఠసర్పి మొదలుగా గల చిన్నారి బాలబాలికలకు వచ్చేటటువంటి సమస్త వ్యాధులకు తులసి ఆకు నీటిలో పోసి అందిస్తే ఆ రోగం నివారణ అవుతుంది. మరణ ఆసన్న సమయంలో మరణశయ్య పైన పడుకున్న ఆ వ్యక్తి, రోగి నోట కూడా తులసి తీర్థం ఎందుకు పోస్తారంటే, చివరి ఆశగా తులసి తీర్థం స్వీకరిస్తేనైనా బ్రతికి వస్తాడేమో, అమృతమయమైనది ఇది. అది ఆ తులసి తీర్థం పోయడంలో ఉండేటటువంటి అంతరార్థం. అంత పవిత్రమైనది తులసి. కనుక ఇంటింటా తులసి ఉండాలి. ఏ సమయంలో పూజించాలి? సూర్యోదయానికి ప్రారంభ సమయం, సూర్యోదయానికి 45 నిమిషాలకు ముందు, సూర్యోదయం అయిన పిదప 45 నిమిషాల వరకు మధ్యకాలంలో తులసికి నీరు పోసినట్లయితే ఆ తులసి ఏపుగా ఎదుగుతుంది. అలాగే సూర్యాస్తమయ సమయం కాకంటే పూర్వం 48 నిమిషాలు, సూర్యాస్తమయం అయిన తదుపరి 48 నిమిషాల వరకు, ఇవి ఉజ్జాయింపుగా తులసి కోట, తులసి గుమ్మం, తులసి మాత వద్ద నీరు సమర్పించవలసిన వేళలు. ఉదయము, సాయంత్రము. 24 నిమిషాలకు 1 ఘడియ అని పేరు. 48 నిమిషాల కాలం 2 ఘడియలు. సూర్యోదయ కాలాలకు 2 ఘడియలు ముందు వెనకాతల తులసి మాతకు మనం ఇలా నీరు సమర్పించాలి. ఆ తులసి అనుగ్రహంతో ఇల్లు ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందదాయకంగా మారుతుంది. ఇంటింటా తులసి సమస్త క్షేమాలకు ఆలవాలం అవుతుంది. తులసిని పెంచుదాం, అందరి క్షేమాన్ని కోరుదాం, తులసిని పంచుదాం. సనాతన భారతీయ ధార్మిక విలువలను అందరికీ తెలియజెబుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు.